ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా చెప్పుకునేటువంటి బీఆర్ఎస్ పార్టీ అలియాస్ టీఆర్ఎస్ పార్టీ ఏం చెప్పిందనంటే యువ సంగ్రామ సదస్సు మేము జరుపుతున్నామని చెప్పింది. అయితే మొన్న ఒక తమ్ముడు కలిసిండు ఉస్మానియా యూనివర్సిటీలో. అక్క అగో మన నిరుద్యోగ సభ అన్నారు, మరి మనకేమైనా భరోసాలు ఇచ్చిర్రా? నేనైతే పోలేదు, నువ్వు పోయి ఉంటే ఏమైనా చెప్పు అని అన్నాడు. లేదు తమ్మి నేను కూడా పోలేదు, మరి అది ఏం జరిగిందో ఏమో చూద్దామని ఇట్లా యూట్యూబ్ ఓపెన్ చేసినాం. అక్కడ ఎవరైతే మాట్లాడిరో అభ్యర్థులు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, వచ్చినటువంటి అక్కడ మాట్లాడిన వాళ్ళందరినీ కూడా మేము విశ్లేషణ చేసినాం. ఏమన్నా నిరుద్యోగ సమస్యల మీద వాళ్ళేమన్నా రాసుకున్నారా? ఏ అభ్యర్థి ఏ విషయాన్ని అక్కడ ప్రతిపాదించిండు, ఆ ప్రతిపాదించిన దానికి టీఆర్ఎస్ పార్టీ ఏమైనా భరోసా ఇచ్చిందా? ఇంతవరకు 2014 నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఏర్పడ్డాక అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వమైనా తర్వాత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమైనా జరిగినటువంటి అంశాలపైన అక్కడ విశ్లేషణ జరిగిందా? మరి అంత పెద్ద సభలో ఆ రోజు రాష్ట్రం మొత్తం కూడా ఆ సభ పైన దృష్టి కేంద్రీకరించింది. మరి అంత పెద్ద సభ జరిపినప్పుడు నిరుద్యోగులకు పెద్దపీట నిజంగానే వేసిర్రా, లేకపోతే నిరుద్యోగులకు పెద్దపీట వేస్తున్నామన్న ముసుగులో ఇంకేమన్నా జరిగిందా అన్న కోణంలో చూస్తే నిజంగా ఏ ప్రతిపాదన వచ్చింది, అప్పటి నుంచి ఏమేం జీవోలు వచ్చినాయి, అంతకు ముందున్న జీవోలు ఎక్కడికి పోయినాయి, వాటి ఉద్దేశం ఏంది, దానివల్ల గ్రూప్ 1 ఎందుకు క్యాన్సిల్ అయింది, అసలు 17 పేపర్లు ఎందుకు లీకేజ్ కావాల్సి వచ్చింది, దాని తర్వాత కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ ఎట్లా రెడ్ కార్పెట్ పరిచింది అధికారంలోకి రావడానికి. సరే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఈరోజు ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క మినిస్టర్ ఏం చెప్తున్నారు, ఒకరు 50,000 అంటారు, ఒకరు 60,000 అంటారు, ఒకరు 80,000, ఒకరు 1,00,000 అన్నారు. మరి ఇన్ని ఉద్యోగాలు వచ్చినాయా? వస్తే అవి ఏ ఏ శాఖలలో వచ్చినాయి? లబ్ధి పొందినటువంటి నిరుద్యోగులు ఎంతమంది, నిజంగా లబ్ధి పొందినటువంటి నిరుద్యోగులు ఎంతమంది, ఎక్కడిది ఈ విశ్లేషణ ఎక్కడ జరిగింది, అసలు అక్కడ ఏం జరిగిందో కూడా అంతుబట్టని ఆ పరిస్థితి కనిపిస్తూ ఉంది. నేను నిజంగా ఏం చెప్తా ఉన్నానంటే కేటీఆర్ గారు మొట్టమొదట మీరు 14 మంది అభ్యర్థులు మాట్లాడినాక మీరు మాట్లాడేది కాదు, ఫస్టే మీరు తెలంగాణ నిరుద్యోగులకి మీరు క్షమాపణ చెప్పాల్సి ఉండే. ఎందుకంటే 3 సార్లు గ్రూప్ 1 ఫెయిల్ అయింది అని అంటే అది చిన్న విషయం కాదు, అది మామూలు విషయం కాదు. ఎంతో మంది పేద విద్యార్థులు ఆ రోజు ప్రవళిక చావుకు కారణం కూడా మనందరికీ తెలుసు. మరి ఆ రోజు ఎక్కడ పోయింది? అసలు కాంగ్రెస్ పార్టీలని చెప్పులతో కొట్టాల్సిందే. ఎందుకనంటే ఆ రోజు అధికారంలోకి వచ్చి ఈ రోజు ఏం మాట్లాడినా కూడా మేము ఇన్ని ఉద్యోగాలు ఇచ్చినామని లెక్కలు చెప్తా ఉన్నారు. గాలి మాటలు గాంధర్వుల కెరక అన్నట్టు లెక్కలు మాత్రమే ఉన్నాయి తప్పితే నిజానికి అక్కడ విశ్లేషణ ఏం లేదు, వచ్చింది ఒరిగింది ఏం లేదు. ఎటు మాట్లాడితే అటు మమ్మల్ని తిప్పుతా ఉన్నారు. గాలిపటానికి దారం కట్టి ఈ చెట్టుకు కడితే ఇటు, ఆ చెట్టుకు కడితే అటు అన్నట్టు బీఆర్ఎస్ వాళ్ళు మీరు కాంగ్రెస్ వాళ్ళు అంటారు, కాంగ్రెస్ వాళ్ళు మీరు బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. తెలంగాణ రాష్ట్రంలో ఎవడు ఏ ఒరగబెట్టిండు? ఉస్మానియా యూనివర్సిటీలో 1200 మంది అమరవీరుల త్యాగంతో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ఎవడికి పడితే వాడు రాజకీయ నాయకుడు అవుతున్నాడు, ఎవడు పడితే వాడు నిరుద్యోగుడు అవుతున్నాడు. నిరుద్యోగుడు అనేది ఈ రోజు ఒక ఉద్యోగం లాంటిది. ఆ ఉద్యోగం వచ్చినాక ఎవడి దృష్టిలో పడాలని చూస్తున్నాం తప్పితే ఈ రోజు లుకలుకలు ఏడున్నాయి అనేది, లూప్స్ ఎక్కడున్నాయి అనేది చూస్తే విద్యా వ్యవస్థ ఎటువైపు పోతుందండి? తెలంగాణ జనాలు ఎటు చూస్తున్నారు, విద్యార్థులు ఎటు చూస్తున్నారు? కార్యకర్తల్లాగా ఆలోచించొద్దు, పార్టీ ప్రతిపక్షాల్లాగా మీరు ఆలోచించొద్దు. సభ పెట్టినప్పుడు ఎలాంటి జీవోలు వచ్చినాయి, విద్యార్థులకు ఎంత అన్యాయం జరిగింది, మా తరపున కొంత అన్యాయం జరిగిందని మీరు చెప్తా ఉన్నారు. కొంచెం జరిగిందా అన్యాయం? 17 పేపర్ల లీకేజ్, దాదాపు 3 సంవత్సరాల కాలయాపన. వయస్సులో ఆపితే ఆగేవి కావు నిరుద్యోగులవి. ఈ రోజు నీకు 20 ఏళ్ళుంటే ఇంకా 10 ఏళ్ళకు 30 ఏళ్ళు అవుతాయి. మరి 10 ఏళ్ళ వాళ్ళ భవిష్యత్తును ఎవరు తెచ్చియాలి? ఏం భరోసా ఇచ్చినావు నువ్వు సభ పెట్టి? ఎవరితో ఏం మాట్లాడు? నువ్వు ఏ విలేజ్ చూపించుకున్నావు? ఏది నీకు కాంగ్రెస్ ఓడుకున్నా లుకలుకలవి. నువ్వు వాని మీద కొట్టుపోయిండా, వాడు నీ మీద కొడతాడు. ఎవరికేం సంబంధమయ్యా? ఎవరికి వచ్చింది లాభం? మాకు వచ్చిందా? నువ్వేమన్నా నోటిఫికేషన్ ఇచ్చినోడు కాదు, వాడు ఇచ్చినోడు కాదు, రేవంత్ రెడ్డి ఎవడు ఇచ్చినోడు కాదు. ఏమన్నా అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఉరుమురిమి మంగళోడు మీద పడ్డట్టు వర్షం అనేది మా మీద పడతా ఉన్నది. కాబట్టి నిరుద్యోగులనే అంశాన్ని మీరు తీసుకోండి, కానీ దాన్ని ఏదో ఎవరినో తీసుకొచ్చి మేము ముచ్చట్లు చెప్పిస్తామని అంటే మేము కూడా చెప్తా ఉన్నాం. ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ పక్కన ఉన్న సరస్వతీదేవి మీద ఒట్టేసి చెప్తా ఉన్నాం, ఎవడు పార్టీ పరంగా కాదు, ఎవడు నిరుద్యోగులకు అన్యాయం చేస్తే వాడిని బొంద పెడతాం. వాళ్ళ అడ్డగా పెడితే మేము నిలువుగా బొంద పెడతాం. గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతిపక్ష పార్టీలైనా అధికారంలో ఉన్న పార్టీలైనా ఎవరైనా సరే సభ పెడితే దానికి ఒక ఉద్దేశం ఉండాలి, సభ పెడితే దానికి ఒక భరోసా ఉండాలి. ఏమిటికి పెట్టినవయ్యా నువ్వు సభ? ఆ రోజు మీ ఫ్లెక్సీలు, మీ రోడ్డు మీద ఉన్నటువంటి అవన్నీ చూసి మేము ఎంతో ఊహించినాం. సరే ఏమన్నా చెప్తారేమో చూద్దాం, ఏమన్నా నిజంగానే మాకు ఊరట కలిగిస్తారేమో చూద్దాం అని అంటే ఏమీ లేదు. మళ్ళీ ఎప్పుడు రోజు తిట్టేదే ఆడొచ్చి
ముద్రేసి తిట్టిండు, అధికారికంగా అఫీషియల్ ముద్రేసి తిట్టిండు. అంతకు మించి ఏం జరగలేదాడ. దయచేసి సభను మీరు ఉద్దేశించి మీరు మాట్లాడలేదని మాకు బాధ కలుగుతుంది. సభలో మీరు ఏం విశ్లేషించారో ఇప్పటికైనా మీరు ఒక పత్రం రిలీజ్ చేయండి. మీరు ఏం విన్నారు సభలో, మాట్లాడిన వాళ్ళ దాంట్లో మీరు ఏం గ్రహించారు, ఏం జీవోలు పోయినాయి, ఏం జీవోలు వచ్చినాయి, ఎన్ని పేపర్లు లీకేజ్ అయింది, ఏ ఎగ్జామ్స్లో ఎవరెవరు అభ్యర్థులు పాల్గొంటున్నారు, రిజర్వేషన్ ఏ ప్రాతిపాదికన తీసుకున్నారు, సామాజిక అంశాలు ఏమన్నా మీరు గుర్తుపట్టగలిగిరా? ఎంతసేపు పార్టీల తొత్తులాగా పార్టీల ముచ్చట్లు చెప్తే ఇనేటోడు ఎవరికి పని పాట లేదనుకుంటారా తెలంగాణ ప్రజలకి? అయితే అలా ఓట్లు వేసినాం, ఇలా ఇంకోనికి ఏమంటే ఎత్తామంటే ఎట్లా కనిపిస్తురండి ప్రజలు, ఎట్లా కనిపిస్తురు, నిరుద్యోగులు ఎట్లా కనిపిస్తురు? వచ్చి సమాజంలో బతికే వాళ్ళకైతే తెలుస్తుంది. గోల్డెన్ స్పూన్తో పుట్టిన వాళ్ళకి ఏం తెలుస్తుంది? కాంగ్రెస్ పార్టీ అయినా కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ అయినా కావచ్చు, అడిపోతే బీజేపీ అయినా కావచ్చు, పార్టీలకు అతీతంగా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మాట్లాడాలి తప్పితే ఎంతసేపు పార్టీ బలోపేతానికి మీరు ప్రయోగాలు చేస్తే ఖచ్చితంగా మీరు భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అన్నీ కూడా ముందు పడతాయి, ఏది వెనకబడదు. అన్నీ గమనిస్తూ ఉన్నాం. నిశ్శబ్దంగా ఉండేది పులి వెనకకు ఒక అడిగేస్తుందంటే ముందుకేయడానికే తప్పితే వెనకాల కూర్చోనికి కాదు. దయచేసి గమనించాలి. నిరుద్యోగులందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. ముసుగులు వేసుకొని ముసుగులో మిమ్మల్ని దొర్లించుదామని చూస్తున్నారు. జర జాగ్రత్త పడుర్రు అంతే.